బ్యాక్ టు న్యూస్. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల అగచాట్లు అన్నీ ఇన్నికావు. ఏకగ్రీవం కోసం బుజ్జగింపులు వైపు, బెదిరింపులు మరోవైపు, బరి నుంచి తప్పుకోవాలనే రిక్వెస్ట్లు మరోవైపు, కిడ్నాపులు ఇంకోవైపు, అధికార పార్టీ పవర్ ఓవైపు, అపోజిషన్ పలుకుబడి మరోవైపు. బలవంతపు ఏకగ్రీవాలు వద్దని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించినా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతూ గ్రామ రాజకీయాలు ముమ్మరమవుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే ఎన్నికలను మించి గ్రామ పంచాయతీ ఎన్నికల రాజకీయాలు నడుస్తున్నాయి. మొదటి 2 దశల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి 3వ దశ నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యింది. ఒకవైపు నామినేషన్లు కొనసాగుతుంటే మరోవైపు ఉపసంహరణ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పోటీ చేయాలని అభ్యర్థనలు కొనసాగుతుంటే మరికొన్ని చోట్ల నామినేషన్ల ఉపసంహరణ కోసం బుజ్జగింపులు బేరసారాలు జరుగుతున్నాయి. అప్పటికీ వినకపోతే బెదిరింపులు, వాటికి బెదరకపోతే కిడ్నాప్లు చేసి చంపుతామని హెచ్చరించే స్థాయికి పంచాయతీ ఎన్నికలు వెళ్లాయి. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో చర్చలు, లక్షలు కోట్ల రూపాయలు అభివృద్ధి హామీలు, అవి చాలకపోతే అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పేరుకే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినప్పటికీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు రాజకీయాల కోసం గ్రామాల్లో తమ మనుషులను గెలిపించుకోవాలని రాజకీయాలు మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఆయా గ్రామాల్లో అవకాశం ఉన్న చోట చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ రాజకీయాలు జరుగుతున్నాయి. గత 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 2300కు పై చిలుకు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని అప్పటి మంత్రులు ప్రకటన చేసి ప్రచారం చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయంలో మోసాలు, వేలం పాటలు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు నిబంధనలు పాటించారా లేదా అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పదవి కోసం జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు. నిబంధనలు సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఎన్నికలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ నెల 11వ తేదీన మొదటి దశ పోలింగ్, 14వ తేదీన రెండో దశ, 3వ దశ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.